తెనాలిలో ఈరోజు జగన్ పర్యటన ఉంది. ఇది జగన్ ఒక రకంగా జంగ్ సైరన్ ఊదినట్టుగా తెలుస్తుంది. జంగ్ సైరన్ అంటే వార్ డిక్లేర్ చేసినట్టుగా. ఇప్పటివరకు ఏందంటే 1 ఇయర్ అవ్వని మనం తొందరపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళొద్దు అని జగన్ అనుకున్నాడు. ఇప్పుడు జూన్ 12కి 1 ఇయర్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఇంకా వార్ మొదలు పెడదామని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. రెండోదేందంటే జగన్ సైలెంట్‌గా ఉన్నా కూడా వీళ్ళు వైలెంట్ అయిపోతున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కి సంబంధించిన అనేక మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, బెదిరించడం. ఈ దీంట్లో ఏందంటే ఒక రకమైన నిస్తేజ పరిస్థితులకు వైసీపీ వెళ్ళిపోయింది. భయభ్రాంతం అయిపోయింది. ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్ గాని సైలెంట్ అయిపోతే జగన్ కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయాడు. తను అరెస్ట్ కానియకుండా ఉండడం కోసం జగన్ సైలెంట్ అయిపోయాడు. అందుకని వేరే వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ నాయకులు అరెస్ట్ అవుతున్నా కూడా అన్న విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి. అందుకని జగన్ జనంలోకి వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకని జూన్ నుంచి ఆయన జనంలోకి వెళ్ళాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే 3 రోజులు బెంగళూరులో, ఇంకొక 3 రోజులు తాడేపల్లి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు. సో, అట్లా కాకుండా కనీసం వారం రోజులు, 3-4 రోజులు జనంలోకి వెళ్ళాలని డిసైడ్ అనేది తెలిసింది. ఈరోజు ఆయన తెనాలి పర్యటన స్టార్ట్ అయింది. దీని మీద అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమి శ్రేణులు, మీడియా పెద్ద ఎత్తున జగన్ దీన్ని అడ్డుకుంటున్నాయి. ఎందుకు ఇంత స్థాయిలో అక్కడ ఇది జరుగుతుంది? జగన్ వెళ్తే ఏమైంది? అసలు ఎందుకు జగన్ వెళ్తున్నాడు అంటే అక్కడ తెనాలిలో ఈ మధ్యకాలంలో వరుసగా దళితుల మీద పోలీసుల దాడులు అనేవి పెరిగాయి. సో, ముఖ్యంగా ఏప్రిల్ 24న ముగ్గురు దళితుల్ని, ఒక 2 దళితులు, ఒక మైనారిటీ వర్గం చెందిన వాళ్ళు, చేబ్రోలు జాన్ విక్టర్ 25 ఏళ్ళు, ఇతన్ని తర్వాత షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా 21 సంవత్సరాలు ఈ అబ్బాయి, తర్వాత దోమ రాకేష్ 25 సంవత్సరాలు. ఈ ముగ్గురిని జయప్రకాష్ నగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 2 పర్లాంగుల దూరంలో నడి వీధిలో జనం మధ్య పట్టపగలు ఒక సిఐ రాములు నాయక్, రమేష్ బాబు సిఐ. రాములు నాయక్ ఏమో 2 టౌన్ సిఐ, రమేష్ బాబు ఏమో 3 టౌన్ సిఐ. వీళ్ళిద్దరూ ఒకరు కాళ్ళ మీద బూటుకాలతో నొక్కి పెడితే ఇంకొకరు అరికాళ్లతో కూడుతున్నారు. ఇందులో ఈ దోమ రాకేష్ అనే అబ్బాయికి ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి. ఆయన కాలు విరిగి రాడ్స్ ఉన్నాయంటే కూడా వినట్లేదు, కొడుతున్నారు. ఇది వీడియో విపరీతంగా వైరల్ అయింది. అది ఎప్పుడు కొట్టారు అనేది చాలా కాలం ముందే కొట్టారు, కానీ వీడియో ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. సో, ఎప్పుడైతే వీడియో వైరల్ అయిందో దళిత సంఘాలు కావచ్చు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు పెద్ద ఎత్తున ఒక షాక్కి గురయ్యారు. అంటే ఇది మనం బీహార్లో ఉన్నామా? ఇంతకుముందు బీహార్లో ఇలాంటివి జరిగాయి. బీహార్లో ఉన్నామా? తెనాలిలో ఉన్నామా? తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఒకప్పుడు తెనాలి రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో కూడా చాలా బలమైన పోరాట గడ్డ తెనాలి. అలాంటి ఒక తెనాలిలో ఇంత పట్టపగలు ఇంత వీడియోలు అన్నీ తీస్తున్నా కూడా ఇంత ధైర్యంగా పోలీసులు ఎలా కొట్టగలిగారు? దీనిపైన ఎందుకు రావాలన్నంత ఇది రాలేదు? కోర్టులు కూడా ఎందుకు స్పందించి దీన్ని సుమోటోగా తీసుకొని ఆ పోలీసుల్ని శిక్షించట్లేదు? ఇప్పుడు ఇదే చేస్తారు కదా ప్రతి చోట కూడా పోలీసులు. అక్కడేం చేయనప్పుడు నాకు ఒక పోలీస్ ఆయన గొడవ వచ్చింది, నన్ను కూడా పడుకోబెట్టి కాళ్ళ మీద కొడతాడు అనుకో, ఏం జరుగుతుంది? ఏం జరగదు. సో, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇది భయభ్రాంతం చేసింది మొత్తం దళితుల్ని కానీ సాధారణ ప్రజల్ని. దీంతో వెంటనే కూటమి మీడియా రంగంలో దిగింది, సోషల్ మీడియా రంగంలో దిగింది, నాయకులు రంగంలో దిగారు. ఒక పిక్చర్ని ఈరోజు ఈనాడు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా జర్నలిజం ఉందనేది అర్థమవుతుంది. వీళ్ళని అతి దారుణమైన క్రిమినల్స్ లాగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. చేబ్రోలు జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. 2017 నుంచి అతను క్రైములు చేస్తున్నారు అని చెప్పారు. షేక్ బాబులాల్ కానీ తర్వాత దోమ రాకేష్ మీద కూడా 8 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా రౌడీ బ్యాచ్ అని చెప్పారు. ఇంకొక నెరేటివ్ తీసుకొచ్చారు. అదేంటంటే కన్నా చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని వేము నవీన్ మిగతా వీళ్ళు కలిసి ఆయన్ని చంపడానికి ట్రై చేశారు. గాంజా తాగుతున్నారు వాళ్ళు. ఈయన వెళ్తుంటే రారా ఇట్లా అని పిలిచారు. కానిస్టేబుల్ వెళ్ళాడు. వెళ్తే అతన్ని చంపడానికి వచ్చారని ఈ కానిస్టేబుల్ భార్య కూడా ఆమె మా భర్తని చంపితే
మీరు ఇట్లాగే ఇది చేస్తారా, చంపిన వాళ్ళు కొట్టకూడదా అనేది ఆమె మాట్లాడింది. ఖచ్చితంగా చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. కొట్టకూడదా అంటే ఎవరిని కొట్టకూడదు. ఏది మనం చెప్పేది కాదు, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది.